ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ లోపల మాక్సిమం అన్ని రోల్స్ యొక్క రిక్వైర్మెంట్ ఎస్‌క్యూఎలే ఉంటుంది. సో, మనం రియల్ వరల్డ్‌లో ఎస్‌క్యూఎల్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడం కోసం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం ఈ ఎస్‌క్యూఎల్ 15 స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఎస్‌క్యూఎల్ 50 లోపల ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లైక్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ జాయిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ అండ్ గ్రూపింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెలెక్ట్ అండ్ జాయిన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ క్వెరీస్. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్ట్రింగ్ ఫంక్షన్ అండ్ రెగెక్స్ క్లాస్ అనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి 50 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మనం వచ్చేసి ఈ ప్రతి ఒక్క సెక్షన్‌ని ఒక్కొక్క వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేసి అవర్ ఫస్ట్ సెక్షన్. ఈ ఫస్ట్ సెక్షన్ లోపల మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌తో యూజ్ చేసి సాల్వ్ చేసే ఎస్‌క్యూఎల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాము. లైక్ సెలెక్టే అంటున్నారు కానీ లోపల కొన్ని డిఫరెంట్ థింగ్స్ కూడా ఉండొచ్చు. లైక్ డిఫరెంట్ కండిషన్స్ బేస్ మీద. సో, ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ రీడ్ చేద్దాం. లైక్ మనకొక టేబుల్ ఇచ్చారు. టేబుల్ వచ్చేసి ప్రొడక్ట్స్ అనమాట. ప్రొడక్ట్ టేబుల్ లోపల కాలమ్ నేమ్ అండ్ టైప్ ఇచ్చారు. సో, ప్రొడక్ట్ ఐడీ వచ్చేసి ఇంటిజర్. ఇది ప్రైమరీ కీ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో ఫ్యాట్స్. ఇదొచ్చేసి ఈనమ్ డేటా టైప్ అండ్ రీసైక్లబుల్ వచ్చేసి ఈనమ్. సో, ఈనమ్ డేటా టైప్ అంటే ఏంటంటే లైక్ ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎయిదర్ 1 ఆర్ 0 లాగా. సో, ఓన్లీ 2 సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి. సో, దాన్ని ఈనమ్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో, మనకొచ్చేసి లో ఫ్యాట్స్ ఈనమ్ డేటా స్ట్రక్చర్. ఇదొచ్చేసి యెస్ ఆర్ నో అనే ఉంటుంది. వై అంటే యెస్ మీన్స్ లో ఫ్యాట్ ఉండదనమాట. వై అంటే ప్రొడక్ట్ ఈస్ లో ఫ్యాట్. ఎన్ అంటే ప్రొడక్ట్ ఈస్ నాట్ అనమాట. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది. సో, రీసైకిల్ వచ్చేసి కూడా ఈనమే కాబట్టి వై అండ్ ఎన్. వేరే వై అంటే ప్రొడక్ట్ రీసైక్లబుల్, ఎన్ అంటే నాట్ రీసైక్లబుల్ అనమాట. సో, మనల్ని ఏం చేయమంటున్నారంటే రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ బోత్ లో ఫ్యాట్ అండ్ రీసైక్లబుల్ అనమాట. సో, రిటర్న్ ది రిజల్ట్ ఇన్ ఎనీ ఆర్డర్. ఆర్డర్ రిజల్ట్ వచ్చేసి ఏ ఆర్డర్‌లో అయినా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో, మనల్ని అసలు ఫస్ట్ ఏం కావాలంటున్నారు? సో, మనకి ప్రొడక్ట్ ఐడీ కావాలి. సో, ప్రొడక్ట్ ఐడీ ప్రొడక్ట్ ఐడీ ఫ్రమ్ దీని టేబుల్ పేరు ఏం పేరు? లైక్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? సో, ప్రొడక్ట్స్. సో, ప్రొడక్ట్స్ టేబుల్‌లో నుంచి మనకి ప్రొడక్ట్ ఐడీ కావాలి. ఎప్పుడు కావాలి? లైక్ కండిషన్ బేస్డ్. ఎట్లాంటి కండిషన్? కండిషన్ రాయడం కోసం వేర్ లో ఫ్యాట్స్. సో, వాళ్ళు మనకేం చెప్పారు? లో ఫ్యాట్స్ అయ్యుండాలి అని చెప్పారు. సో, లో ఫ్యాట్స్ ఈక్వల్ టు వై అంటే లో ఫ్యాట్స్ వై. అండ్ ఇంకో కండిషన్ ఏం చెప్పారు? అది రీసైక్లబుల్ కూడా అవ్వాలని చెప్పారు. రీసైక్లబుల్ ఈక్వల్ టు వై. ఇది కూడా అన్నారన్నమాట. సో, దీన్ని మనం తీసుకున్నామంటే సరిపోతుంది. సో, సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ స్టేట్‌మెంట్. సో, రన్ చేద్దాం. ఇది సక్సెస్‌గా రన్ అవుతుందో లేదో చూద్దాం. యాహ్! లైక్ రన్ చేసాము. సో, 2 కేసెస్ యాక్సెప్ట్ అయింది. సో, సబ్మిట్ చేద్దాం. ఓకేనా? ఓకే. యాహ్! ప్రాబ్లమ్ యాక్సెప్టెడ్. సో, ఇప్పుడు నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ కస్టమర్ రెఫరీ. ఓకే. సో, దీని లోపల ఏమంటున్నారో చూద్దాము. మనకి ఒక కస్టమర్ టేబుల్ ఇచ్చారు. సో, దీని లోపల కాలమ్ నేమ్ టైప్ వచ్చేసి ఐడీ ప్రైమరీ కీ అయి ఉంటుంది. నేమ్ వచ్చేసి వార్‌చార్ అంటే లైక్ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. రెఫరీ ఐడీ వచ్చేసి ఇంట్ అనమాట. సో, ఇన్ ఎస్‌క్యూఎల్ ఐడీ ఈస్ ద ప్రైమరీ కీ ఫర్ దిస్ టేబుల్. సో, ఐడీ అనేది ప్రైమరీ కీ అని చెప్తున్నాడు. ఈచ్ రో ఆఫ్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ద ఐడీ ఆఫ్ ద కస్టమర్. సో, ఈ టేబుల్ లోపల ఉన్న ప్రతి ఐడీ వచ్చేసి ఒక కస్టమర్‌కి సంబంధించింది అని చెప్తున్నారనమాట. సో, దేర్ నేమ్ వాళ్ళ నేమ్ అనమాట. సో, ఐడీ వచ్చేసి ఐడీకి ఒక కస్టమర్ ఉంటాడు. కస్టమర్ నేమ్ అనమాట. ఈ 2 అనమాట. సో, అండ్ ద ఐడీ ఆఫ్ ద కస్టమర్ హూ రెఫర్డ్ దెమ్. సో, ఇదొచ్చేసి ఈ కస్టమర్ ఉంటాడు కదా! ఈ కస్టమర్‌ని రెఫర్ చేసిన పర్సన్ ఐడీ అనమాట ఇది. ఇది. సో, ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్ దట్ ఆర్ నాట్ రెఫర్డ్ బై ద కస్టమర్ విత్ ఐడీ ఈక్వల్ టు 2. సో, మనల్ని ఏం చేయమంటున్నారంటే ఈ రిఫరెన్స్ ఐడీ ఈక్వల్ టు 2 ఉంటుంది కదా! ఆ రిఫరెన్స్ ఐడీ 2తో రెఫర్ చేయని పీపుల్ మొత్తం కావాలంటున్నారు. సో, మనకేం కావాలి? ఫస్ట్ అసలేం కావాలి? కస్టమర్ నేమ్. సెలెక్ట్ నేమ్. ఓకే. నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కస్టమర్. ఓకేనా? కస్టమర్ వేర్ మనకేం చెప్పారు? రెఫరీ ఐడీ ఏమి ఉండకూడదు. నాట్ ఈక్వల్ టు 2 అనమాట. లెట్స్ సీ. రెఫరీ ఐడీ నాట్ ఈక్వల్ టు 2. ఓకే. సో, ఇది చెప్పారు. ఇంకేమైనా కండిషన్ ఉందా? ఓకే. మనం ఈ టేబుల్‌ని చూసామంటే ఇన్‌పుట్ లోపల నల్ వాల్యూస్ కూడా వచ్చినాయన్నమాట. ఓకే. రెఫర్ ఐడీ నల్ అయినా గాని ఆ డేటా కూడా రావాలి. సో, లెట్స్ సే ఆర్ రెఫరీ ఐడీ ఈస్ నల్. ఓకేనా? సో, లెట్స్ రన్. సో, మనల్ని ఏం చేయమన్నారు? కస్టమర్ ఐడీ వచ్చేసి 2తో రెఫర్ చేయని పీపుల్ అందరి డేటా కావాలని చెప్పారు. అండ్ టేబుల్ లోపల కొన్ని నల్ వాల్యూస్ ఉన్నా గాని డేటా వచ్చింది కాబట్టి మనం ఆ డేటాను కూడా యాక్సెస్ చేసామన్నమాట. ఓకేనా? లెట్స్ సబ్మిట్. చూద్దాము. యాహ్! రన్ అయింది. యాహ్! నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ బిగ్ కంట్రీస్. సో, మనకి వరల్డ్ అనే టేబుల్ ఇచ్చారు. కాలమ్ నేమ్ అండ్ టైప్ ఉన్నాయి. సో, నేమ్ అనే కాలమ్ ఉంది. కాంటినెంట్, ఏరియా, పాపులేషన్, జీడీపీ ఉంది. ఓకే. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు అసలకి? ఏ కంట్రీ ఈస్ బిగ్. ఓకే. ఒక కంట్రీ గనుక బిగ్ అయితే ఇట్ హాస్ ఎన్ ఏరియా ఆఫ్ అట్‌లీస్ట్ 3,000,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక కంట్రీ గనుక బిగ్ అయినట్లే దానికి అట్‌లీస్ట్ 3 మిలియన్ కిలోమీటర్స్‌కి ఉంటదని చెప్తున్నారు. సో, పాపులేషన్ ఆఫ్ అట్‌లీస్ట్ 25,000,000 పాపులేషన్ వచ్చేసి 25,000,000 ఉంటుంది. సో, మనల్ని ఏం చెప్తున్నారంటే రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ నేమ్, పాపులేషన్, ఏరియా ఆఫ్ ద బిగ్ కంట్రీస్. సో, బిగ్ కంట్రీస్ యొక్క నేము, పాపులేషను, ఏరియా మనల్ని అడుగుతున్నారనమాట. సో, అది ఎలాంటి ఆర్డర్‌లో ఇవ్వాలంటే ఏ ఆర్డర్ లేదు. రాండమ్ ఆర్డర్ ఇచ్చినా సరిపోతుందంటున్నారు. సో, సెలెక్ట్ నేమ్, పాపులేషన్ మనకు కావాల్సింది పాపులేషన్ అండ్ ఇంకోటేంటి ఏరియా ఫ్రమ్ వరల్డ్. సో, మనకి ఎట్లాంటి కండిషన్స్‌లో అడిగారు? వేర్ ఏరియా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అట్‌లీస్ట్ అన్నారు కాబట్టి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3,000,000. సో, 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఆహ్, అట్‌లీస్ట్ ఇఫ్ అన్నారు. సో, ఇట్ హాస్ ఎన్ ఏరియా ఆర్ అన్నారు కాబట్టి మనం ఆర్‌లో రాద్దాం. ఓకేనా? ఆర్ పాపులేషన్. పాపులేషన్ కూడా ఏమన్నారు? అట్‌లీస్ట్ 25,000,000 గ్రేటర్ థాన్ 2, 5 1, 2, 3, 4, 5, 6 ఓకే. రన్ చేద్దాం. రన్ అవుతుంది కదా! సో, మనకేమడిగారంటే నేము, పాపులేషన్, ఏరియా కావాలని చెప్పారు. ఎస్‌కే లైక్ ఆ వరల్డ్ టేబుల్‌లో నుంచి కండిషన్ వచ్చేసి ఏరియా లైక్ 3, 3,000,000 అండ్ పాపులేషన్ వచ్చేసి 25,000,000. సో, రన్ చేసాము. సో, సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. చూద్దాం. వర్కౌట్ అవుతుందా లేదా? రన్ అవుతూనే ఉంది. యాహ్! రన్ అయింది. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఆర్టికల్ వ్యూస్ 1 ఓకే. ఆర్టికల్ వ్యూస్ 1. సో, మనకి ఒక టేబుల్ ఇచ్చారు వ్యూస్ అన్నమాట. సో, కాలమ్ నేమ్, టైప్ ఇచ్చారు. ఆర్టికల్ ఐడీ ఉంది. ప్రతి ఒక్క ఆర్టికల్‌కి ఒక ఆర్టికల్ ఐడీ ఉంటుంది. సో, దాన్ని రాసిన ఆథర్‌కి ఒక ఆథర్ ఐడీ ఉంది. దాన్ని చూసిన అతనికి లైక్ వ్యూవర్ ఐడీ ఎవరైతే దాన్ని చూసారో అతనికి ఒక ఐడీ ఉంది. సో, వ్యూ డేట్ అంటే ఏ రోజు చూసారో అని ఉందన్నమాట. సో, దీంట్లో ఆర్టికల్ ఐడీ మేబీ ప్రైమ్ అయి ఉంటుంది. సో, write a solution to find all the authors that viewed at least one of their own articles. ఓకే. సో, మనల్ని ఏమడుగుతున్నారంటే దీంట్లో ఉండే ఆథర్స్ ఉన్నారు కదా! ఈ ఆథర్స్ వాళ్ళు రాసిన ఓన్ ఆర్టికల్‌ని ఎవరైనా చూసారో లేదా అని చెక్ చేయమంటున్నారు. సో, కన్సిడర్ ఆథర్‌కి ఐడీ ఉంటుంది కదా! సో, ఆథర్‌కి ఐడీ ఉంటుంది. వ్యూవర్‌కి కూడా ఐడీ ఉంటుంది. ఎప్పుడైతే ఆథర్ ఐడీ అండ్ వ్యూవర్ ఐడీ ఈక్వల్ అవుతాయో అప్పుడు వాళ్ళు ఓన్ ఆర్టికల్‌ని చూసినట్టు అని చెప్పొచ్చనమాట. అంతేగా? సో, ఆర్టికల్ ఐడీ బేస్ చేసుకొని ఆథర్ ఐడీ గనక సేమ్ వ్యూవర్ ఐడీతో ఉన్నట్లయితే మనం ఓకే. సేమ్ ఆథర్ వ్యూవర్ ఐడీతో ఉందని చెప్పొచ్చు. సో, ద రిజల్టెంట్ టేబుల్ బై ఐడీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో, ఈ అసలు ఐడీ ఏంది? ఐడీ మేబీ ఐడీ ఈ ఆథర్ ఐడీ ఉంటది కదా! ఈ ఆథర్ ఐడీని అలియాస్ ఐడీ క్రియేట్ చేసి ఇవ్వమంటున్నారు. ఓకేనా? సో, సెలెక్ట్ మనకేం కావాలి? ఆథర్ ఐడీ యాస్ ఐడీ అలియాస్ చెప్పారు కాబట్టి ఫ్రమ్ వ్యూసేగా టేబుల్ నేమ్. యాహ్! వ్యూసే అనుకుంటున్నా. సో, వ్యూస్ టేబుల్ నేమ్. సో, కండిషన్ ఏంటి? వేర్ ఆథర్ ఐడీ ఈక్వల్ టు వ్యూవర్ ఐడీ. వ్యూవర్ ఐడీ ఓకేనా? ఆథర్ ఐడీ ఈక్వల్ టు వ్యూవర్ ఐడీ. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ డిస్టింక్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే డూప్లికేట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో, చూపిస్తాను మీకు అర్థమవుతుంది. సో, కన్సిడర్ ఇక్కడ ఆథర్ 3 ఉంది. సో, 4 ఉంది. ఇక్కడ ఒకే అతను మల్టిపుల్ టైమ్స్ చూసాడు. మనకి మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదనమాట. సో, సింగిల్ టైమ్ కావాలి కాబట్టి జస్ట్ మనం డిస్టింక్ట్ అనే వర్డ్ యూజ్ చేసామంటే ఎన్ని డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నా గానీ సింగిల్ ఎంట్రీగా వస్తుంది. సో, మనకు ఆర్డర్ బై ఐడీ అసెండింగ్. అసెండింగ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ ఆర్డర్ వచ్చేసి అసెండింగే అనమాట. ఓకేనా? రన్ చేద్దాం. సో, మనకేం చెప్పారు ఎవరైనా ఆథర్ అతని ఓన్ స్టోరీస్‌ని అట్‌లీస్ట్ ఒక ఓన్ స్టోరీని చూసినా గాని లైక్ మనకి చెప్పాలని చెప్పి. రిజల్ట్ రావాలి. సో, ఓకే. రన్ చేసాం. సబ్మిట్ అయింది. సో, దానికి కండిషన్ ఏమవ్వచ్చు? ఆథర్ ఐడీ ఈక్వల్ టు వ్యూవర్ ఐడీ అయిందంటే 2 వ్యూవర్ ఐడీస్ ఉంటాయి కాబట్టి సో, సేమ్ కండిషన్‌లో స్పెసిఫై చేసాం. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, ఇన్‌వాలిడ్ ట్వీట్స్ అంటున్నారు. ఓకే. ట్వీట్స్ ఇచ్చారు. సో, కాలమ్ నేమ్ లోపల ట్వీట్ ఐడీ, కంటెంట్ ఉంది. సో, ట్వీట్ ఐడీ ఈస్ ద ప్రైమరీ కీ అన్నారు. ట్వీట్ కంటైన్స్ ఏదో క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి అంటున్నారు. సో, సోషల్ మీడియా యాప్ లోపల ట్వీట్స్. సో, మనం రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడియా ఆఫ్ ఇన్‌వాలిడ్ ట్వీట్స్. మనం ఇన్‌వాలిడ్ ట్వీట్స్‌కి ఏ అయితే ఇన్‌వాలిడ్ ట్వీట్సో వాటికి క్వెరీ రాసి ఫైండ్ చేయాలంటున్నారు. సో, ద ట్వీట్ ఈస్ ఇన్‌వాలిడ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ ద ట్వీట్ ఈస్ స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ థాన్ 15. సో,
ఒకవేళ ఆ ట్వీట్ లోపల క్యారెక్టర్స్ 15 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ఇన్‌వాలిడ్ ట్వీట్ అంటున్నారు. సో, ఈ ఆర్డర్‌ని ఎట్లాంటికి లైక్ ఏ ఆర్డర్‌లోనైనా రిజాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో, దీంట్లో ఏం లేదు. సింపుల్ లెంత్ మెథడ్ యూజ్ చేసామంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. సో, సెలెక్ట్ సో, వి వాంట్ ట్వీట్ ఐడీ. సో, వి వాంట్ ట్వీట్ ఐడీ ఫ్రమ్ ట్వీట్స్. ఓకే. వేర్ లెంత్ లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ కంటెంట్ గ్రేటర్ దాన్ 15 ఎందుకంటే స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ దాన్ 15 అన్నారు కాబట్టి అది. సో, మన ఎస్‌క్యూఎల్ లోపల ఫంక్షన్ వచ్చేసి లెంత్ ఫంక్షన్ అనమాట. డిఫరెంట్ లైక్ మైసీక్వెల్ అట్లాంటి ఇంట్లో లెంత్ కొన్నిట్లో చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో, కరెక్ట్‌గా రన్ అయింది. సో, సబ్మిట్ చేద్దాం చూద్దాం. అవుతదా? అవ్వదా? అయింది. యాహ్! ఇదండి. ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో, మన ఫస్ట్ ఎపిసోడ్ లోపల మనం లైక్ ఎస్‌క్యూఎల్ 50 లోపల సెలెక్ట్ స్టేట్మెంట్‌తో ఉన్న లైక్ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. సో, నెక్స్ట్ ఎపిసోడ్ లోపల ఈ బేసిక్ జాయిన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో